అన్నిటి కూడా తొలగించుకున్న వాడికి ఉపాసనతో ప్రయోజనము లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా ఉపాసన ప్రయోజనకారి గాని ఇది కాదు. అయితే ఉపాసన లేకుండా ఈ స్థితికి వచ్చే అవకాశము లేదు. రెండవది ఏంటి అంటే ఈ స్థితికి వచ్చిన తర్వాత ఉపాసనతో పని లేదు అనేది తెలుస్తుంది. అందుకొరకే మరి నలుగురు సాధకులుగా చెప్పబడి మొట్టమొదలు కొందరికి వినగానే కలుగుతుంది, కొందరికి శ్రవణం తర్వాత కలుగుతుంది, కొందరికి పూర్వజన్మ వల్ల కలుగుతుంది, కొందరికి ఎన్ని చేసినప్పటికీ కలగనే కలగదు అనే దానికి ఇది ఎవరికి చెప్పింది? నాలుగో వాడికి. మొదటి వాడికి కాదు, రెండవది కాదు, మూడవది కాదు, నాలుగో వాడికి చెప్పింది. ఇప్పుడు మనం ఎందులో ఉన్నట్టు? ఏమో ఉన్నామో నాలుగో దానిలో, అది కూడా తెలియదు. నాలుగో దానిలో కూడా ఉపాసన దగ్గరికి ఎక్కడికి వస్తున్నావు? ఉపాసన దగ్గరికి కూడా రావడం లేదు. ఏమనంటే ఏమైనా సాకులు చెప్తా ఉన్నావు, తప్పించుకుంటున్నావు ఎవరు కొడుకో కదా. ఏమంటే వాళ్ళు వచ్చారు, ఈ రోజు ఎందుకని మా డాడీ ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము రావడం లేదని ఫోను అంటే నా కొరకే వస్తున్నారని ఇప్పుడు అర్థమైంది కదా. వాళ్ళ కొరకు రావడం లేదు, నా కొరకే వస్తున్నారని. ఇప్పుడు ఎవరి కొరకు ఇదంతా కూడా చెప్పేది? ఎవరు చెప్తున్నారు? ఎందుకొరకు చెప్తున్నారు? మీకోసం కాదు, మా కోసం కాదు. ఏ సాధకుడైతే ఆ స్థితిలో ఉన్నాడో ఆ సాధకుడు కొరకు చెప్పేది. ఇప్పుడు మీరు కావచ్చు, మేము కావచ్చు. మేము మాత్రం ఉన్నాం ఏంటి? మేము మాత్రం ఇది బాయ్ అది బాయ్, ఇది వచ్చా అది వచ్చే, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని వెళ్తూనే ఉన్నాం కదా. నువ్వు ఎప్పుడైతే సమస్తము కాదని అక్కడ నిలబడగలుగుతామో అది ఆఖరి జన్మ అవుతుంది. లేకపోతే ఏది నదిలో రాళ్ళు కొట్టుకుపోతా ఉంటాయే, పెద్ద రాయి కొట్టుకుపోతా ఉంటుంది, చిన్న రాయి రెండు కొట్టుకుపోతూనే ఉన్నాయి. ఎక్కడ కొట్టుకుపోతున్నాయి అవి? నదిలోనే కొట్టుకుపోతున్నాయి. చిన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు పోతూనే ఉన్నారు, పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు పోతున్నారు, మధ్య వాళ్ళు అనుకున్న వాళ్ళు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? నదిలో కొట్టుకొని ఎక్కడికి పోతున్నారు? సముద్రంలోకి పోతున్నారు. అట్లాగే ఆ ఉపాసన సాధన లేని వాళ్ళంతా కూడా ఎక్కడ పోతారు? సంసారాన్ని సముద్రంలో పోవలసింది. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఏది లేదు. నీ పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటే అది ఆగదు, పూరి గుడిసెలో ఉన్నా ఆగదు, అక్కడున్నా ఇక్కడున్నా కోట్లున్నా వికారి అయినా చిట్ట చివరకు ఈ స్థితికి వచ్చిన వాడు మాత్రమే మహావాక్యంలో నిలగలుగుతారు. లేదా ఉపాసనకు కూడా యోగ్యత వస్తుంది. ఉపాసన అంటే ఈ దృష్టిలో ఉపాసన తక్కువది కానీ వాస్తవికంగా సాధకుడికి ఉపాసన లేకపోతే ఏకాగ్రత వచ్చే అవకాశము లేదు. ఎప్పుడైతే ఏకాగ్రత రాదో నీకు మహావాక్యం లెక్క నిలుస్తావు. అసలు ఇంట్లో ఒంట్లో కల్లోలతోనే మనం అంత తంటాలు పడుతున్నాం, ఇంక ఉపాసన ఎక్కడ జరుగుతుంది? అలా కూర్చునే వరకే నీ ఇంట్లో ఒంట్లో బయట ఏ బాధలు ఉన్నాయో అవే కనబడుతున్నాయి. అక్కడ ఉపాసన కూడా జరగడం లేదు. ఉపాసన జరగాలంటే కూడా ఏకాగ్రత రావాలంటే కూడా బయట ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి. అట్లాగే తత్వమసి మహావాక్యంలో ఈ ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి. అసలు ఆ ఉపాసన దగ్గరే ప్రతిబంధకాలు మనకు తొలగలేదే, ఇంకా ఈ మహావాక్యం సంబంధించిన ప్రతిబంధకాలు ఎక్కడ తొలగొట్టుకుంటున్నాం? తొలగొట్టుకోగలుగుతారా? ఎప్పుడైనా కానీ ఈ స్థితికి వచ్చిన సాధకుడు మాత్రం ఎవరు కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, ఇంకా ఆశ్రమాధిపతి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, బికారి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ఈ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ఉపాసన జరుగుతుంది. ఉపాసన ద్వారా ఏకాగ్రత జరుగుతుంది. ఆ ఏకాగ్రత చేత తొలగించుకోవాల్సినంత తొలగించుకొని మహావాక్యమందు నిలవగలుగుతాడు. ఒక్కసారి గురుగారు ఎంతో కాలమైంది మీ మంత్రం చెప్పి, చిన్న మంత్రం అది పెద్ద మంత్రం చెప్పండి అని పెద్ద మంత్రం చెప్పించుకొని మీరు ఇంకా కింద మెట్లో ఉన్నారు, పైన మెట్లో ఉన్నారంటే జరిగేది కాదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఆయన ఇస్తా ఉంటాడు. ఇప్పుడు తల్లి చేతిలో ఏదో వస్తుంది, ఇవ్వమని మారం పెడుతున్నాడు పిల్లవాడు, ఇస్తుందా ఊరుకుంటుందా? అట్లాగే ఆ గురువులు కూడా అంతే. మాకు మహామంత్రంగా మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇస్తూ ఉంటారు. తర్వాత ఏమయ్యేది ఎవరు తెలుసు? ఇచ్చిన వాళ్ళకి తెలుసులే, తీసుకున్న వాళ్ళకి తెలియకపోయినా ఇచ్చిన వాళ్ళకి మాత్రము తెలుసు. అందుకొరకే మహావాక్యం అన్ని మహావాక్యాలు 4 మహావాక్యాలే కదా. వాళ్ళు ఒకటి బోధించడానికి 4 బోధిస్తూ ఉంటారు అంతే. ఏది బోధించాలనేది తెలియదు వాళ్ళకు, 4 బోధిస్తూనే ఉంటారు బోధించేవాళ్ళు. తత్వమసి, అహంబ్రహ్మాస్మి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ మహావాక్యాలు జపం చేసుకోండి. అయిపోయింది. ఒక ఆయుధం ఇచ్చేస్తారు, అయిపోయింది. అక్కడికి వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ పీడ పోయింది, వీళ్ళ పడిపోయింది. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి మొట్టమొదటిది. ఒకటేమో ఉపదేశ వాక్యం, ఒకేమో అనుభవ వాక్యం, రెండేమో స్వరూపాన్ని బోధించేవి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ ఏవైతుందో దాని యొక్క స్వరూపాన్ని బోధించేవి, ఆత్మ యొక్క స్వరూపాన్ని బోధిస్తాయి. తత్వమసి మహావాక్యము ఉపదేశ వాక్యము, అహం బ్రహ్మాస్మి మహావాక్యము అనుభవ వాక్యం. కాబట్టి ఇప్పుడు మరి దేనిలో ఉన్నట్టు తత్వమసి అంటే అది గురువు గారు బోధించవలసింది.
అదే నువ్వు అని గురువు గారు బోధించవలసింది. వీళ్ళు కూర్చొని తత్వమసి 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 అని జపమాల తిప్పుతా ఉంటే ఈయన బోధిస్తున్నాడా లేదా అనుభవిస్తున్నాడా? ఏంటి మాట్లాడేంటి? తత్వమసి వాక్యము ఉపదేశ వాక్యం. అది ఉపదేశం ఎవరు చేయాలా? గురువు గారు చెయ్యాలా. మరి నువ్వు జపమాల పెట్టి తత్వమసి అని చేస్తున్నావు, నువ్వు బోధిస్తున్నావా, నువ్వు అనుసంధానం చేస్తున్నావు? ఆయన బోధించిన దాన్ని అనుసంధానం చేస్తూ ఉంటే బ్రహ్మాస్మని మా అనుభవం మనకు రావాల. అవునా కదా? అనుభవ వాక్యం నీది, తత్వమసి వాక్యం ఉపదేశ వాక్యం గురువుది. ఇంతవరకు బోధించుకుంటుంది అదే తతంగం కదా. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం, ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా అదే పోతా ఉంటుంది. కాబట్టి ఈ తత్వమసి మహావాక్యం ద్వారా బోధింపబడేదేమో ఉపదేశ వాక్యం అయిపోయా. ఇది త్వంపదము, ఇది తతపదము, దీనికి ఇది అర్థము, దీనికి ఇది అర్థము, ఇది ఇదా ఉంటుంది, ఇదా ఉంటుంది, ఇదంతా తొలగించినట్టయితే ఏకమవుతుంది. ఆయన నువ్వే అది ఆయన ఉపదేశం చేశాడు. మరి మనం కూడా జపం చేసేప్పుడు నువ్వే అది నువ్వే అది నువ్వే అని జపం చేస్తావా, నేనే అది జపం చేయాలా? మరి తత్వమసి అంటే అర్థం ఏమైంది? అప్పుడు తత్వమసి అంటే అర్థం ఏమైంది? ఇవ్వక తప్పలేదు. అయితే వద్దని కాదు, తీసుకున్న దానికి మంచి 5,000 పెట్టి మంచి చీరో నగో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని యొక్క సార్థకత ఏంటిది? దాన్ని వాడుకొని దాని ద్వారా కలిగి ఆనందాన్ని అనుభవించినప్పుడు కదా ఆ వస్తువు యొక్క విలువ. మనం తీసుకున్నాం అనుకుని అక్కడ పెట్టాం. అయితే అందుకొరకే ఎందుకు మరి యోగ్యత చూలబడుతుందంటే ఈ విధంగా ఉండాలి యోగ్యత అయిన వాడికి. ఏం యోగ్యత? తత్వమసి వాక్యం యోగ్యత అని చెప్పాడు. ఇప్పుడు శరీరేంద్రియాదులందు ఆసక్తి లేకుండా సమాధిశక్తి సంపత్తి కలిగి అన్నమయాది పంచకోశాలను కూడా దాటుకొని పోవాలి. ఇంత యోగ్యత, ఇది యుక్తి. యుక్తి అంటే ఏంటిది? ఇది యుక్తి అన్నాడు. ఇంత ఈ యుక్తిలో ఒక అంశంలో ఉన్నాం మనము. ఒక్క అంశం అంతా అక్కర్లా. ఏ ఒక్క శరీరేంద్రియాలకు సంబంధించిన ఆసక్తి, ఇంక పోని సమాధి షట్కం సంపత్తులో ఒకటి పంచ అన్నమయ కోశం అంటే మనం అన్నమయ కోసం ఉండనే ఉన్నాం. ఎందుకంటే రోజుకు 3-4 సార్లు తింటేనే ఉదయం లేగానే అన్నమయ కోశంలోనే ఉంటాం. ఇంకా అది దాటుకుంటే కదా, పంచకోశాలు దాటుకుంటే అప్పుడే కదా మనం అనుకున్న అర్థాన్ని. అయితే విన్నందువల్ల పుణ్యం వస్తుంది, సంస్కారం వస్తుంది. విన్నందువల్ల పుణ్యం వస్తుంది, సంస్కారం వస్తుంది. కానీ అది తప్పని కాదు, అక్కడే ఉండకూడదు అనే విషయాన్ని మనం అనుకోవడం. అందువల్ల తర్వాత ఏంటి? నచేదేవం అభ్యుపగమ్యతే వాక్యస్య ప్రమాణస్య సతో అప్రామాణ్యం ప్రాప్నోతి. ఈ రకంగా చెప్పినట్టయితే వాక్యము అప్రమాణమైపోతుంది. వాక్యానికి ప్రమాణమే లేదు అంటే ఇంకో ఇలాంటి సాధన యుక్తి కలిగి అప్పుడు వాక్యాన్ని విచారించినందువల్ల అది చేసే పని చేస్తుంది. ఏం చేస్తుంది? అది అజ్ఞాన నివర్తకమైన జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఏం జ్ఞానము అంటే స్వరూప జ్ఞానాన్ని. స్వరూప అజ్ఞానాన్ని నివర్తన చేసే స్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఇప్పుడు వాక్యం ప్రమాణమైందా అప్రమాణమైందా? అందుకొరకే నచేదేమో అభ్యుపమ్మతి. ఈ రకంగా మనం ఒప్పుకోకపోతే, ఈ రకంగా మనం తెలుసుకోకపోతే వాక్యస్య ప్రమాణస్య సతో అప్రామాణ్యం ప్రాప్నోతి. వాక్యం ఏమవుతుంది అంటే ప్రమాణం కాకుండా పోతుంది. అది వేదవాక్యం ఎవరో చెప్పింది కాదు, ఏ కూరగాయలో బీడీలు సిగరెట్లు అమ్ముకునేవాడు చెప్పింది కాదు, వేదవాక్యం కాబట్టి అది అప్రామాణ్యం అవుతుంది. అందువల్లనే తదాహ ఆ విషయాన్ని చెప్తూ తదర్థంచ ప్రవృత్తం యద్వాక్యం తత్ర నాచేచ్యుతం ప్రమముత్పాదయేత్తస్య ప్రామాణ్యం కేన హేతునా. ఈ విధంగా ఎవరైతే వేదవాక్యాన్ని తిరస్కారం చేస్తూ వేదవాక్యాన్ని నమ్మకుండా విశ్వాసం పెట్టుకోకుండా ఎవరైతే పోతా ఉంటారో అలాంటి వాళ్ళకి ఏ అర్థం దేని కొరకైతే ఆ వాక్యం ప్రవర్తించిందో ఆ వాక్యాన్ని ఆ అర్థమందో ఆ జ్ఞానం చేయకపోయినట్టయితే ఆ వాక్యానికి ప్రమాణము సంభవించదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా నియమించాలనుకోండి, ఈ పని చేస్తూ ఉండండి అన్నప్పుడు ఆ పని చేయకపోతే దాని యొక్క ప్రభావం ఏమవుతుంది? ఏం కాలో అదే అవుతుంది. అట్లాగే వాక్యం యొక్క స్థితిగతులు ఏంటిది ఇలాంటిదని చెప్పినప్పుడు దాని యొక్క పని చేస్తుందా చేయదా? చేయకపోతే అది అప్రామాణికం, ప్రమాణం అని చెప్పబడదు. అందువల్లనే యదర్థంజ ప్రభుత్వం యద్ వాక్యం తత్ర నాచేచ్యుతం. దేని కొరకైతే ఆ వాక్యం చెప్పబడిందో దీన్ని ఏంటి కమలా పండు అంటారన్నప్పుడు ఆ కమలా పండు ఈ పండును గుర్తు చేయకపోతే ఆ పదం వ్యర్థమైందా సార్థకమైందా? ఎందుకంటే దేని గురించి అయితే ఒక పదమో ఒక వాక్యమో చెప్పబడుతుందో తత్సంబంధమైన జ్ఞానం దాని ద్వారా కలగకపోతే ఆ పదం వ్యర్థమేను. ఎందుకు?
అంటే ఎప్పుడైతే వస్తువు ఉంటుందో వస్తువు తగిన శబ్దము లేదా వాక్యము లేదా పదమైనా ఉంటుంది. ఆ వాక్యము ఆ పదాన్ని ఆ అర్థాన్ని తెలియకపోతే పదానికి ఎట్లాగైతే సార్థకత లేదో అట్లాగే తత్వమసి మహావాక్యం ఏం చెప్తుంది? ఆ తత్వాన్ని బోధిస్తుంది. ఆ తత్వాన్ని బోధించే వాక్యాన్ని అది దాని పని చేయకపోతే అది కూడా అప్పుడు ఏమవుతుంది? వ్యర్థం అవుతుందా సార్థకం అవుతుందా? వ్యర్థం అవుతుంది. అందువల్లనే ప్రమముత్పాదేతస్య ప్రామాణ్యం కేనేతన. ఒకవేళ ప్రమాణం జ్ఞానాన్ని ఉత్పన్నం చేయకపోతే అది ప్రామాణ్యమని ఏ హేతు చేత చెప్పబడుతుంది. అందువల్ల అధమన్యసే. ఒకవేళ నువ్వు ఈ విధంగా అనుకుంటున్నావా, తను అనకపోయినా కానీ ఎదుటి వానిలో ఉన్న మానసిక ప్రవర్తనను వాని యొక్క సంకల్పాన్ని గుర్తు పెట్టుకొని ప్రశ్న వేస్తున్నాడు. జానీయాచ్చేత్ ప్రసంఖ్యానాన్ శబ్ద సత్యవచాత్ కథం పారోక్షం శబ్దో నః ప్రసంఖ్యానాత్వ సంశయం. ఒకవేళ ప్రసంఖ్యానం వలన తెలుసుకుంటానని అంటావేమో. ప్రసంఖ్యానం అంటే ఏమన్నాము? ప్రసంఖ్యానం అంటే ఉపాసనం ప్రసంఖ్యానం అన్నాం కదా ముందు. ప్రసంఖ్యానం వల్లనే తెలుసుకుంటామని ఒకవేళ అంటామేమో. ప్రసంఖ్యానం విధించే చేతనే వేదవాక్యాన్ని ప్రమాణంగాని కేవలం వస్తుమాత్ర బోధకం చేత ప్రమాణం కాదని అంటామేమో. వేదవాక్యం ఏం చెప్తుంది? వేదాంత వాక్యములో ఎప్పుడు ప్రమాణం అవుతాయి? ప్రసంఖ్యానం ద్వారా విధించినందువల్ల ఉపాసనను అంటిపెట్టుకొని దాన్ని విధించినందువల్ల సార్థకం అవుతుంది కానీ కేవలం వస్తు మాత్రాన్ని బోధించినందువల్ల సార్థకము కాదు. ఎటో మనం వింటున్నాం, ఉపాసన చేయడం నేర్చుకున్నప్పుడు సార్థకమైందా నిరర్థకమైందా వాళ్ళనేది కూడా అంతే. విని ఊరుకుంటే ఎట్లాగైతే సార్థకం లేదో ఉపాసన చేసినట్టు ఇది సార్థకం అయితే ఉపాసనతో కూడుకున్న వేదాంత వాక్యం చెప్తే నష్టమైంది నీకు అని ఒకవేళ అంటావేమో. అంతేకాకుండా శబ్ద సత్యవాచక కథం. ఆ విధంగా చెప్పకపోతే వేదం సత్యవచనం కలిగి ఎట్లా అవుతుంది? దాని యొక్క అర్థాన్ని అది బోధించినంత వల్ల కదా వేదము సత్యవాక్కు కలిగిందా అవుతుంది. మరి వాక్యం ప్రసంఖ్యానపరమైనట్టయితే ప్రత్యక్ష విరుద్ధముగా అది అద్వితీయ పరబ్రహ్మ స్వరూపము బోధింపజాలదు గనక వాక్యం ఏం చెప్పింది అంటే ప్రసంఖ్యానపరమవుందా, ఉపాసనపరమైతుందా లేకపోతే జ్ఞానపరమవుతుందా? ఉపాసనాపరమే అయితే వేదవాక్యం విరుద్ధమైనట్టు, జ్ఞానపరమైనట్టే వేదవాక్యము సార్థకము అయినట్టు అవుతుంది. అందువల్ల స్వార్థమందు ప్రామాణ్యము కలది కాకుండా పోతుంది. ఎందుకంటే తత్వమసి మహావాక్యం యొక్క స్వార్థం ఏంటిది? వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని బోధించడము. అప్పుడు దాని యొక్క స్వరూపాన్ని కోల్పోయినట్టు అవుతుంది. లేదు పారోక్షం శబ్దోన ప్రాహ ప్రసంఖ్యానాత్తో అసంశయం. ఒకవేళ ఏమంటున్నాడంటే శబ్దము పరోక్షత్వాన్ని బోధిస్తూ ఉంది, అందువలనే ప్రసంఖ్యానం వలన సంశయముగా అపరోక్షత్వం కలుగుతుంది అంటే శబ్దమే తత్వమసి మహావాక్యము పరోక్షార్థాన్ని బోధిస్తుంది. మరి ఉపాసన ఏం చేస్తుంది? అపరోక్షాన్ని బోధిస్తుంది. కాబట్టి అప్పుడు ఉపాసనతో కూడుకున్న మహావాక్యము నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది అని ఒకవేళ అంటావేమో. అర్థమైందా? ఏమర్థమైంది? ఉపాసన లేకుండా కేవలం మహావాక్యము పరోక్షాన్ని బోధిస్తుంది గాని ప్రత్యక్షాన్ని అపరోక్షాన్ని బోధించదు. ఉపాసనతో కూడుకున్న మహావాక్యమే మరి పరిహరిస్తుందని జ్ఞానాన్ని బోధిస్తుందంటే అసలు అర్థం ఏంది అంటే పూర్వపక్షం అంతా కూడా ఉపాసనతో కూడుకుంది. ఏ ఉపాసన అయినా ఉపాసనే. ఉపాసన అంటే అర్థం ఏమి? ఉపాసన అంటే ఆ జపజ్ఞానాల ఉపాసన కాదు, యజ్ఞ యాగాదులు చేత కూడా ఉపాసన. ఏంటో దేవతా ఉపాసన ద్వారా కాదు, వాళ్ళు హోమం చేసినందువల్ల దానివల్ల స్వర్గాలను పొందుతూ ఉన్నారు. ఉపాసన అంటే ఒక రకంగా ఆ రూపంగా కూడా వస్తుంది. కాబట్టి ఉపాసనతో కూడుకుని మహావాక్యము జ్ఞానోత్పత్తి కారణమవుతుంది అని చెప్పుకోవాలా అని ఈ విధంగా పూర్వపక్షి ఏం చేశాడు అంటే ఏమన్నారు పుల్ల వేసేసాడు. దానికి సమాధానం చెప్పాలి వద్దా? కాబట్టి శంకర్ని పరిహరిస్తూ నచయుక్తి శబ్ద వృత్తి లక్షణాత్ ప్రసంఖ్యానాత్ యథావత్ ప్రతిపత్తి భవిష్యతి సంభావయామః. యుక్తుల యొక్క శబ్దాల యొక్క మాటిమాటికి అనుసంధానం యొక్క అనుసంధానం చేయడమే లక్షణముగా కలిగింది ప్రసంఖ్యానము. ఉపాసన అంటే ఏం చెప్తున్నాము? మాటి మాటికి తత్సంబంధమైన శబ్దాలను ఉచ్చరించడము. అది కూడా ఉపాసన అని చెప్పబడింది కదా. ఎందుకంటే
ఇప్పుడు ఏదో ఒక దేవతా రూపాన్ని మాటి మాటికి ఉచ్చరించినందువల్ల జపమంటున్నాం కదా, ఆ రూపాన్ని మాటి మాటికి ఆ క్రియ ద్వారా ఆరాధించడం కూడా ఉపాసన అంటున్నాం. కాబట్టి నచయుక్తి శబ్దమ వృత్తిమా లక్షణాత్ ప్రసంఖ్యానాత్, కేవల మాటి మాటికి ఉచ్చారణ చేసి అనుసంధాన లక్షణం కలిగిన ప్రసంఖ్యానం అంటే ఉపాసన ద్వారా మాత్రమే ఆ జ్ఞానము కలగదు. ఎందుకు? యథావతి ప్రతిపత్తి భవిష్యతి ఇది సంభావయామ, తత్వం ఎట్లా ఉందో ఆ విధంగా అది మనకు అవగాహనకు వస్తుంది అని మేము అనుకోవడము లేదు. కేవల ఉపాసన ద్వారా అది వచ్చేది కాదు. ఒక మాట చెప్పాలంటే కేవల ఉపాసన ద్వారా అది ఆ జ్ఞానం కలిగే అవకాశము లేదు. యస్మాత్, ఎందువల్ల అంటావా చెప్తున్నాను. యుక్తి శబ్ద పురాప్యస్య నచేద కురుతాం ప్రమాం సాక్షాద్ వర్తనాత్ తాభ్యాం కిమపూర్వం ఫలిష్యతి. అధికారికి, ఏ అధికారికి? ఇంతవరకు చెప్పుకున్నామే అధికారి. ఏ అధికారి? అన్ని కలుపుకొని దేహేంద్రియాదులకు దూరంగా ఉండి సమాధి శక్తి సంపత్తి కలిగి ఇంకా పంచకోశానికి వ్యతిరేక్తమై ఉన్న ఇలాంటి అధికారికి యుక్తి శబ్దం పూర్వమందును యథార్థ జ్ఞానం కలగజేయనితో. యథార్థ జ్ఞానం అంటే యుక్తి శబ్దము అంటే అర్థం ఏంటిది? ప్రసంఖ్యానం అనుకున్నాం కదా. ఒకవేళ అది యథార్థ జ్ఞానాన్ని కలగజేయకుంటే వాని యొక్క అసహాయము ఆ వృత్తి కలిగిన నూతనమైన ఏం ఫలం కలుగుతుంది? సాధన చతుర్థ సంపన్నమైన అధికారికి మొట్టమొదటి కావాల్సింది ఏంటిది? అన్వయ వ్యతిరేక యుక్తి. అన్వయ వ్యతిరేక యుక్తి ద్వారానే మరి తత్వమసి శబ్దాల యొక్క విచారణ చేస్తున్నాడు. కాబట్టి ఆ యుక్తి శబ్దాలు ఆత్మ విషయమైన పరోక్ష జ్ఞానాన్ని కలిగజేసినవి గాని అపరోక్ష జ్ఞానం కలగజేయలేదు. మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నాడు అంటే యుక్తుల చేత, ఇంకోటి ఏంటన్నాం, అన్వయ వ్యతిరేకాల చేత తత్వమసి మహావాక్యాన్ని విచారణ చేసినందువల్ల పరోక్ష జ్ఞానం కలిగింది, మరి ఉపాసన చేత అపరోక్ష జ్ఞానం కలిగింది. అంటే యుక్తితో కూడుకున్న మహావాక్యం అంటే ఏం పోయింది అని ఒకవేళ అంటావేమో, దాంతో మాకు అవసరము లేనే లేదని ముందు చెప్పబోతున్నాడు. కాబట్టి యుక్తి శబ్దాన్ని ఎన్ని పర్యాలు ఆవృత్తి చేసినప్పటికీ అంతకు ముందు కలిగిన అపరోక్ష జ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఎంతసేపు నువ్వు ఉపాసన యుక్తి చేత మాటి మాటికి దాన్ని ఉచ్చారణ చేసినందువల్ల ఆవృత్తి జరిగింది గాని జ్ఞానవర్ధకమైన జ్ఞానబోధకమైన తత్వం నీ ముందుకి రాలేదు. అది పరోక్షంగా అనుమాన ప్రమాణం చేత పరోక్షంగా తెలియబడిన అగ్ని ఎట్లాగా పొగను చూసామనుకున్నాం, అగ్ని ఉందా అనుకున్నాం. అగ్ని అంతవరకే కలిగింది కానీ నీ ముందుకు వచ్చింది, అది రాలేదు. అట్లాగే ఉపాసన లేకుండా కేవలం తత్వమసి మహావాక్యాల చేత మరి నీవు అన్వయ వ్యతిరేకాలు చేసి ఉన్నప్పటికీ నీకు ఆ అపరోక్ష జ్ఞానము కలగదు అనేదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చేసారు. కాబట్టి ఎన్నిసార్లు అనుమాన ప్రమాణం చేత మరి ఆవృత్తి చేసినప్పటికీ ఎట్లాగైతే అగ్ని ముందుకు రాదో అట్లాగే ఇక్కడ ఆత్మతత్వం కూడా అపరోక్షం కాదు కదా. అందువరకు ఆ యుక్తి శబ్దాన్ని ఎన్ని పర్యాలు ఆవృత్తి చేసినప్పటికీ మరి నీకు ఆత్మతత్వం భావించదు అని ఈ విధంగా చెప్పినప్పుడు దాని సమాధానం ఏం చెప్తున్నాడు? అసలు విషయం ఏంటంటే కేవలం తత్వమసి మహావాక్యం చేత కలుగుతుందని వీరి యొక్క వాదన. ఉపాసనతో కూడుకున్న తత్వమసి మహావాక్యం ద్వారా అంటే నీకు నష్టం వచ్చింది అని పూర్వపక్షం యొక్క భావన. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మరి అదే కదా, అవునంటే కాదు, కాదంటే ఎవరు ఇద్దరు సోదరులు పోట్లాడుకుంటా ఉంటారు ఇంట్లో. అదే కదా మనకు కావాల్సింది. ఇది అదే ఉంటే వాళ్ళు కాదంటారు, వాళ్ళు కాదంటే వీళ్ళు అదే కదా. మరి ఒకటో ఒప్పుకున్నాడు. ఎంతసేపు అదో రోడ్డు మీద అగ్ని ఉంది, రోడ్డు మీద అగ్ని ఉంది అని పొగను చూసి అనుకుంటే నీకు వస్తుందా ముందుకి? అట్లాగే తత్వమసి అంటే వస్తుందా? ఉపాసనతో కూడా ఉండాలి అనే భావన చేసుకుంటున్నారు. అయితే మరి సమాధానం ఏం చెప్తారో చూడండి. కేవల వాక్యబోధము కానేరదు. ప్రసంఖ్యానం వినా కేవల వాక్యబోధం అంటే ఉపాసన లేకుండా వాక్యం చేతనే జ్ఞానము కలగదు అని పూర్వపక్షము చేశాడు. అంటే అర్థమేమి? వాళ్ళకేమో ఉపాసన యందు ఎక్కువ బలం, వీళ్ళకేమో వాక్యం అందు ఎక్కువ బలం. ఎవరి బలాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పి యుక్తి కూడా బాగానే ఉంది. వరకు తత్వమసి వాక్యాన్ని విన్నారు, ఉపాసన చేయాలని మీకు మాత్రం కలుగుతుందా, మాకు మాత్రం కలుగుతుందా? వాళ్ళని కరెక్టా కాదా?
సరే ఇప్పుడు వినండి నేనేం చెప్తాడో. అథ ఏవమపి ప్రసంఖ్యానమంతరేణ ప్రాణాన్ ధారయితుం న శక్నోషీతి చేతు శ్రవణాదేవ సంపాది. ఉపాసన లేకుండా మరి అది కలగదు అని నువ్వు ప్రాణాన్ని ఆ శబ్దం వినకుండా నీ ప్రాణాలు వెళ్ళిపోతున్నాయేమో. కొంతమందికి చెప్పింది వినకపోతే ఏం చెప్తా, నేను చస్తాను చూడంటారు. లేదా నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి నేను బయట దూకి, మీరు కాదు లేండి బయట వాళ్ళ సంగతి, మీరెందుకు దూకుతున్నారు? అందువల్ల నేను చెప్పినట్టు వినడం లేదు కాబట్టి బావిలో దూకి చస్తా అంటాం. అట్లాగే ఉపాసనను స్వీకరించినందువల్ల నువ్వు ప్రాణాలను వదిలిపెడతావేమో, వదిలిపెట్టబోకు, దాని గురించి వేరే ఉపాయం మాకు ఉంది, మేము చెప్పబోతున్నాము అని. అదే ఏమ ప్రసంఖ్యానమంత్రైన ప్రాణాన్ని ధారయితుం న శక్నోసి. నువ్వు ఉపాసన లేకుండా నేను ప్రాణాలను ధరించని అర్థమేమి, నా ప్రాణాలు పోతాయని ఒకవేళ అనుకుంటావేమో. ఉపాసన కింద మేమేం చెప్తున్నామంటే శ్రవణాదావేవ సంపాదయిష్యామ. శ్రవణ మనన నిధిధ్యాసల చేత మేము నువ్వు అనుకున్న జ్ఞానాన్ని పొందగలుగుతాం. మరి అంతే, నువ్వు ఉపాసన లేకుండా మేము జీవించాం అంటున్నాం కదా, మాకు శ్రవణ మన నిధిధ్యాసలే ఆ ఉపాసన చేసే పనిని చేస్తాయి అన్నారు. దాని కింద ఇప్పుడు శ్రవణము అయింది, మననము అయింది, నిధిధ్యాస అయింది, ఇదే ఉపాసన కింద వచ్చేస్తుంది. ఉపాసన అంటే అర్థమేమి, ఇక్కడ ఉపాసన చేయదగిన వస్తువు ఒకటి లేదు కదా. ఉపాసనలో భేదబుద్ధి ఉంటుంది అయిపోయి. ఇక్కడేమో నిర్గుణ తత్వము, దాన్ని కేవలం వాక్యానుసారంగా గురువాక్యం ద్వారా వేదవాక్యం ద్వారా అనుసంధానం చేయవలసిందే తప్ప ఇంకో రకంగా వచ్చే అవకాశము లేదు. అందులో నువ్వు ఎంతసేపు ఉపాసన అంటావు కదా, కేవలం తత్వమసి వాక్యం చేత పొందబడదు అంటే నీకు నువ్వు ఆ పదం వినకుంటే దాన్ని స్వీకరించకుంటే నీ ప్రాణాలు వదిలిపెట్టాలని ఒకవేళ అభిలాష ఉంటే నువ్వేం ప్రాణాలు వదిలిపెట్టకూడదు. నువ్వు ఉపాసన ద్వారా ఏదైతే సంపాదిస్తాననుకుంటున్నావో దాన్ని శ్రవణ మనన నిధిధ్యాస ద్వారానే మేము సంపాదిస్తాము. అందుకొరకు శ్రవణాదావేవ సంపాదయిష్యామ. ఒకవేళ శ్రవణ మననాదుల యొక్క ద్వారానే నీ యొక్క ఉపాసన చేసినందువల్ల ఏ దాన్ని పొందుతాం అనుకుంటామో దాన్ని మేము పొందుతామని అంటున్నాం. అంటే ఇప్పుడు అర్థం ఏమి, మరి తత్వమసి మహావాక్యం ఉండాలా, అధికారి కావాలి, ఇంకేం చెప్పుకున్నాము, అన్వయ వ్యతిరేకాలతో కూడా శ్రవణము మననము నిధిధ్యాసన చేసినట్టయితే అప్పుడు స్వరూప జ్ఞానం. తత్వమసి మహావాక్యాన్ని శ్రవణము మననము నిధిధ్యాస చేసినందువల్ల ఆ జ్ఞానము కలుగుతుంది అనేది ఇప్పుడు సిద్ధమైంది. మొదలు అధికారిత్వము, తర్వాత అన్వయ వ్యతిరేకాల ద్వారా తత్వమసి వాక్య బోధ, ఆ తర్వాత శ్రవణము అంటే మాటికి 9 సార్లు బోధ కలిగిందే ఆయనకి నవకృత్వోపదేశం. తత్వమసి చేతగేతో తత్వమసి చేతగేతో అని ఉపమాన ఉపమేయాల ద్వారా అది ఉపమాన 9 సార్లు చెప్పాడంటే ఆయనకు బోధ అయింది, ఈయనకేమో మననమైంది. అర్థమవుతుందా? ఒకసారి విన్నందువల్ల ఏమైంది, శ్రవణమైంది. రెండోసారికేమో మననమైంది. ఆ తర్వాత ఎప్పుడైతే సంపూర్ణమైందో అది నిధిధ్యాసకు వచ్చింది, దాని అందు నిలవలిగాడు. అంటే ఇప్పుడు ఉపాసనతో పని లేదు. ఉపాసన వాస్తవికంగా చెప్పాలంటే ఉపాసన భేద జ్ఞానాన్ని బోధిస్తుంది కానీ ఏకత్వ జ్ఞానాన్ని బోధించదు. రెండవది ఉపాసన భేద నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడే జరుగుతుంది కానీ ఏకత్వంలో మాత్రం ఉపాసన జరగదు. ఉన్నది ఒకటే అయితే ఇంకా జరిగేదే ఉంటుంది అక్కడ. అందువలన ఇక్కడ ఉపాసనకి చోటు లేదు, శ్రవణ నిధిధ్యాసులకు చోటు ఉంది అని ఈ విధంగా చెప్తూ కథం ఎలాగంటావా చెప్తున్నాను విను. ప్రసంఖ్యానం శృత అవశ్య న్యాయోస్వామేధనాత్మక ఈషశ్రుతం సామిశ్రుతం సమ్యక్ శృత్వావగచ్చతి. అధికారికి ప్రసంఖ్యానము ఆవృత రూపమైన న్యాయం చేత శ్రవణమందు సంభవిస్తుంది గాని శ్రవణావృత్తి చేత ఎట్లా జ్ఞానం కలుగుతుందని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. శ్రవణావృత్తి చేత మాటికి శ్రవణం చేసినందువల్ల విన్నందువల్ల ఏమొచ్చిందిలే, ఆచరిస్తే కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు కదా. శ్రవణావృత్తి అంటే మాటికి విన్నందువల్ల. ప్రసంఖ్యానం శృతావశ్య న్యాయో అస్తు ఆమ్రేడనాత్మక. అధికారి అయిన వారు ఆవృత్తి రూపమైన న్యాయాన్ని అంటే శ్రవణమందు మాటికి అది సంభవిస్తుంది కాబట్టి కొంచెంగా వినబడిన అర్థాన్ని కూడా సంపూర్ణముగా విని తెలుసుకుంటున్నాడు. శ్రవణ మనలు కలిగిన వారు. ఆవృత్తి అంటే ఏంటిది, మాటికి వినడం లేదా మాటికి అనడం. శ్రవణ మనములు ఎందు ఉపయోగిస్తుంటారు కాబట్టి గురుముఖంగా వేదాంత వాక్యముల యొక్క తాత్పర్యాన్ని విన్నాడు, గురుముఖంగా
వేదాంత మహావాక్యాన్ని తాత్పర్యంతో కూడా విన్నాడు. తాత్పర్యం అంటే అర్థమేమి? ఏకత్వ ప్రతిబోధకం. సంపదార్థ తత్పదార్థ తాత్పర్యమి ఏ లక్ష్యమైంది చెప్పబడుతుందో ఆ ప్రకారంగా విన్నాడు. ఎవరి ద్వారా? ఏ గురువు? రూపాయి పాల గురువు గారు కాదు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు ద్వారా అవి విన్నారు. దాన్ని ఏమన్నారు? శ్రవణం అన్నారు. దాన్ని ఏమంటారు? శ్రవణం. తర్వాత మానవం ఏంటిది? విన్న తాత్పర్యాన్ని యుక్తుల చేత, ఇప్పుడు ఎన్ని యుక్తులు అయితే ముందు చెప్పుకుంటూ వచ్చాడో వాటిని మాటిమాటికి ఆలోచించి సరిచూసుకుంటూ ఉండేదాన్ని ఏమన్నారు? మననం అన్నారు. దానికి మాట విన్నదాన్ని ఇలా అయితే ఏమవుతుంది, ఇలా అయితే ఏమవుతుంది, ఇలా అయితే ఏమవుతుంది అని దానికి ఏమైనా భిన్నంగా వచ్చింది చూసుకుంటూ దాన్ని తొలగించుకుంటూ ఉండేదాన్ని ఏమైంది? మననము అన్నారు. ఆ తర్వాత ఈ రెండింటి చేత మాటిమాటికి అనుష్ఠానం చేస్తూ వచ్చినందువల్ల ఒక పర్యాయము ఏమైంది? అనుష్ఠింపవచ్చు. ఈ వృత్తి ఆవృత్తి చేసినందువల్ల ఏమొచ్చింది అంటే మరి ఆ నిధిధ్యాస కలిగింది. అందరు ఉత్తమాధికారికేమో ఒకసారి శ్రవణ మాత్రం చేతిని తత్వజ్ఞానము ఉదయిస్తుంది అని ఇంతవరకు చెప్పారు కదా, నాలుగు మాటలు. ఉత్తమాధికారం ఒక్కసారి విన్నందువల్లనే కలుగుతుంది. మరి మందాధికారికి ఏం కావాలా? శ్రవణము మననము. శ్రవణం ఆవశ్యకమైంది, దాంతోపాటు మననం కూడా ఆవశ్యకమైంది. ఒకసారి వినిచాడు, కొంచెం గ్రహించాడు. రెండోసారి విన్నందువల్ల ఏమైంది? మరి కొంచెం గ్రహించాడు. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అదే మననం కూడా అయిపోయింది, శ్రవణం కూడా అయిపోయింది. ఒకసారి వింటే, ప్రథమసారి వింటే శ్రవణము, దాన్ని మాటికి వింటే ఏమైంది? మననమైంది. వినేదానికి విన్న శ్రవణం అనుకుంటున్నాగా మననం కూడా అయిపోతుంది. కాబట్టి అప్పుడు తత్వజ్ఞానము కలుగుతుంది. అప్పుడు శ్రవణ మననాదులు ఆవృత్తి చేసినందువల్ల మాటికి చేసినందువల్ల ఏమైంది అంటే వాడికి ఆ గుణము అంటే పునఃపున అనుష్ఠానమే మననం అవుతుంది. అందుకొరకే ఆత్మావేర శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యవ అని మరి మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెప్పిన బోధ. అందుకొరకు శ్రవణము కావాలి, మరణం కావాలి, నిధిధ్యాస కావాలి. దీని ద్వారా మేము సాధిస్తాం, మాకు ఉపాసనతో పని లేదు అనేదాన్ని సమాధానము చెప్పి అంతవరకు ఊరుకుంటాడా? మళ్ళీ పుల్ల వేయాలి కదా, మళ్ళీ పుల్ల వేస్తున్నాడు. నన్ను ప్రసంఖ్యాన విధిం అనభ్యుపగచ్చత పారమహంసీచర్య బౌద్ధాదిచర్యావత్ అశాస్త్రపూరిక ప్రాప్నోతి తతశ్చారూఢపతి తత్వం న సాధ్య శేష కర్మణాం చ నివృత్తిర్న ప్రాప్నోతి. మళ్ళీ ఏమన్నాడు అంటే ఏదో ఒక రకంగా వాడిని కిందికి దోసేయాలి కదా. ఉపాసన లేకుండా కేవలం దత్తమసి వాక్యాన్ని చేసినట్టయితే ఏమవుతుంది అంటే సన్యాసానుష్ఠానం ఇప్పుడు అన్ని వదిలిపెట్టడం అంటే అర్థమేమి? సన్యాసం అన్నట్టే కదా. అన్ని వదిలిపెట్టడం అంటే సన్యాసము. మరి ఆ ఉపాసన లేకుండా కేవలం సన్యాసం తీసుకున్నట్టయితే బౌద్ధుల యొక్క సన్యాసం ఎటువంటిదో అశాస్త్రీయమై ఉందో అటువంటిది అవుతుంది, కానీ శాస్త్రీయము కాదు. బౌద్ధులకేంటి? వాళ్ళకి శాస్త్రం లేదు. బౌద్ధులు ఎవరు? వాళ్ళు వేదాన్ని అంగీకరించరు. అందువల్ల వాళ్ళ యొక్క సన్యాసం ఎటువంటిదో నువ్వు ఉపాసనాదులు చేయకుండా తీసుకునే సన్యాసం కూడా అశాస్త్రమైంది అవుతుంది, గాని శాస్త్రీయమైంది కాదు. అప్పుడు ఏమైంది? ఆ పతితత్వం వస్తుంది, కానీ ఆ తత్వాన్ని చేరుకోలేవు అనే విషయాన్ని గుర్తు చేయదు. అందుకని సమస్త కర్మల యొక్క నివృత్తి ప్రాప్తించదు. సమస్త కర్మ నివృత్తి అంటే నైష్కర్మ్య స్థితి. నైష్కర్యం ఫలమస్నుతి అని గీతలో కూడా చెప్పబడింది కదా. అందువల్ల నువ్వు ఉపాసన చేయకుండా సమస్త కర్మలు వదిలిపెట్టినందువల్ల బౌద్ధుల సన్యాసం ఎటువంటిది అవుతుందో అటువంటిదే నీది కూడా అవుతుంది అనేదాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. అందువల్ల సన్యాసాస్త్రం అనుష్ఠానము బౌద్ధాదుల యొక్క అనుష్ఠానం వలె శాస్త్ర సమ్మతము కాదు అనే విషయాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు